పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు అవి చూసి అక్కడ వాళ్ళు అందించిన అతిథి సత్కారాలన్నీ అందుకున్న తర్వాత అక్కడి నుంచి నా ప్రయాణం నరసాపురం పంటి మీద నుంచి సకినేటిపల్లి లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది ఆయన దర్శనం చేసుకోవడానికి సాగుతోంది. సో ఈ ప్రయాణంలో గోదావరి అందాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈస్ట్ వెస్టులను కలిపే ఈ గోదావరి ప్రయాణం 15 నిమిషాలు ఉంటుంది. ఖచ్చితంగా జీవితంలో ఒకసారి చేయాల్సిన ప్రయాణం, మరపురాని అనుభూతులను ఇస్తుంది. పదండి, మీకు చాలా విశేషాలు చెప్తాను. గోదావరి నదిపై ప్రయాణం ఒక మంచి ఫీల్నే కాదు, మధురానుభూతిని మిగులుస్తుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. నిజానికి ఇంతకుముందు ప్రజలు గోదావరిపై వంతెనలు అవి నిర్మించకముందు పడవలు, లాంచీల ద్వారానే ఇతర ప్రాంతాలకు అది ప్రయాణం చేసేవాళ్ళట. ఆ తర్వాత అన్ని నిర్మాణాలు వచ్చినా ఆ ప్రయాణాన్ని ఇంకా ఇక్కడ ప్రాంతవాసులు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే సంక్రాంతి సీజన్లో ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళతోటి ఈ ప్రాంతం హడావుడిగా ఉంటుంది కదా, అప్పుడు ఇక్కడ చేసే లాంచీ ప్రయాణాలు కానివ్వండి, పంటి ప్రయాణాలు కానివ్వండి చూస్తే అటు ఇటు ఉన్న కొబ్బరి చెట్లు, ఇంత సువిశాలమైన నదిని చూస్తే మనం గోదావరి జిల్లాలో ఉన్నామా, కేరళ వచ్చేసామా అన్న అనుమానం కలక్క మానదు. స్వీట్స్లో బొబ్బట్లది చాలా ప్రత్యేకమైన స్థానం. ఇది ఎక్కడైనా కూడా ఫేమస్ అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో వీటినే భక్ష్యాలని పిలుస్తారు, రాయలసీమలో బోలిగలు అంటారు, మన ఆంధ్రాలో బొబ్బట్లు. బొబ్బట్లలో ఇంత నెయ్యి తగిలించి నోట్లో వేసుకున్నాం అంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆ మేకింగ్ ఏంటో శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సో శ్రీనివాస్ గారు, దీని మేకింగ్ ఎలాగండి బొబ్బట్లకి? దీని మేకింగ్ అండి, ఫస్ట్ శనగపిండి బెల్లంతో ఇట్లాగా మనం పూర్ణం తయారు చేసుకోవాలండి. పూర్ణం తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఉండలుగా చుట్టుకొని పెట్టుకోవాలి. మనం ముందుగా మైదాని ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి. ఇదంతా నెయ్యనండి? నేతిలో నానబెట్టాలండి. మైదాతో ఇట్లా ముందుగా కలుపుకొని నేతిలో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న దాన్ని ఇట్లా మనం చేసుకుని ఇలా పోల్ చేసుకోవాలి. సో కోట్ చేస్తున్న పిండి పాళ్ళు తక్కువ, లోపల పెట్టిన పూర్ణం పాళ్ళే ఎక్కువ. దీన్ని మనం ఇట్లా మిషన్ మీద వేసుకొని సో మీరు ఒకటి తయారు చేశారు కాబట్టి నేను కూడా ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరు నాతో పలు రకాల స్వీట్లు తయారు చేయించారు. సో ఇది కూడా ట్రై చేస్తాను నేను. పెద్దగా కష్టపడక్కర్లేదు. ఓకే, వచ్చిందండి. ఓకే, దీన్ని కాల్చేయటం. దీన్ని మనం పెనం మీద వేసుకోవాలండి. సో అలా ఒత్తుకున్న తర్వాత నిదానంగా నెయ్యేసి నెయ్యి వేయాలండి. మొత్తం నేతి వంటలే, ధారాళంగానే ఖర్చు అవుతుంది నెయ్యి. అట్ ద సేమ్ టైం అంత టేస్ట్ కూడా అలాగే వస్తుంది అనుకుంటా. సో వీటికి సీజనల్ డిమాండేనండి, రెగ్యులర్ డిమాండ్? రెగ్యులర్గా ఉంటుందండి. ఓకే, రెగ్యులర్గా మాకు ఎప్పుడు 300 పీసెస్ వెళ్తూ ఉంటాయండి రెగ్యులర్గా. ఫర్ సపోజ్ కేజీ లెక్కన పీస్ వైజ్గా ఉంటుందా? పీసులు లెక్కనండి. ఎంతండి ఒక పీస్? ఒక పీస్ వచ్చి 15 రూపాయలు అండి. 15 రూపాయలు. సో ఒక బాక్స్ పరంగా? ఒక బాక్స్ పరంగా 150 రూపాయలు అండి. 10 పీసెస్ వస్తాయి. ఓకే, సో 10 పీసెస్ కావాలనుకున్న వాళ్ళు ఒక్కో బాక్స్ కొనుక్కొని తీసుకోవచ్చు. అవునండి. బల్క్గా కావాలనుకున్న వాళ్ళు ఈ స్థాయిలో కావాలనేసి చెప్పి చేయించుకోవచ్చు. అవునండి. సో ఒక రోజు ముందు చెప్తే సరిపోతుందండి? సరిపోతుంది. మాకు సంక్రాంతి స్పెషల్గా ఇది నేతి బొబ్బట్టు బెల్లంతో చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా కొంచెం తీసుకోండి, కష్టపడి చేసాం ఇద్దరం. పని చేసిన వాళ్ళకి తినే అర్హత ఉంటుందంట. ఓకేనండి. మా స్వీట్స్ మేము బాగానే ఉంటాయంటాం, కానీ తిని చెప్పాలి ఎలా ఉన్నాయో మీరు. నేను కూడా అంతకుమించి ఏం చెప్పలేను, అద్భుతంగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంది. నేతి ఫ్లేవర్ తెలుస్తుంది, ఆ పూర్ణం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటే నమ్మాలి మీరు. చాలా బాగుంది. పచ్చని ప్రకృతి మధ్య లక్ష్మీ సమేతంగా శ్రీ నృసింహుడు కొలువైన క్షేత్రం అంతర్వేది.
బ్రహ్మదేవుడు శివుడి పట్ల చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా యాగం చేసిన ప్రాంతం అని పురాణాల కారణంగా తెలుస్తోంది. ఈవేళ మనం ఉన్నాం అంతర్వేది క్షేత్రంలో. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని తరిద్దాం పదండి. ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలో సకినేటిపల్లి మండలం అంతర్వేది ఆలయ పట్టణంలో ఉంది ఈ మహాక్షేత్రం. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అంతేకాదు ఈ క్షేత్రం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా సందర్శించాల్సిన ఆలయం ఇది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహార అనంతరం బ్రహ్మహత్య మహాపాతకం నుంచి విముక్తిని పొందటం కోసం లక్ష్మణుడు హనుమంతుడి సమేతంగా ఈ క్షేత్రానికి విచ్చేశాడని ఒక కథనం ఉంది. అలాగే ద్వాపర యుగంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలో భాగంగా ఈ క్షేత్రాన్ని దర్శించాడని పురాణాల కారణంగా తెలుస్తోంది. వశిష్ఠ మహాముని కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామిగా ఇక్కడ కొలువు తీరినట్లుగా స్థల పురాణం చెప్తోంది. అంతర్వేది ఆలయ స్థానాచార్యులు రంగాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయ ప్రాముఖ్యత విశిష్టత గురించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈ ఆలయ ప్రాముఖ్యత, అలాగే ఇక్కడ స్వామివారికి నిర్వహించే విశేష పూజా కైంకర్యాల గురించి ఏం చెప్తారు సార్? ఇక్కడ స్వామివారు కృతయుగంలో వశిష్ఠ మహర్షి కోరిక మేరకు రక్త విలోచనుడు అనే రాక్షసును సంహారం చేయడం కోసం స్వామి అవతరించినగా చెప్పబడుతోంది. స్వామి కృతయుగంలో వెలిసారు. త్రేతాయుగంలో రాముడు వారు, ద్వాపరయుగంలో అర్జునుడు వచ్చి స్వామిని సేవించినట్లుగా చెప్పబడుతోంది. కలియుగం వచ్చేప్పటికి అంతా అడవి పుట్టలుగా ఉంటే ఒక యాదవ భక్తుడు స్వామివారిని గమనించి పందిర్లు బాగులు ఏర్పాటు చేశారని, ఆనాటి నుంచి 1823 వరకు కూడా కర్రలతోటి చెక్కలతోటి ఆలయాలు ఉండేవని, అవి వాతావరణ పరిస్థితులు శిథిలమవుతూ ఉంటే 1823లో శిలానిర్మాణం జరిగినట్లు శిలాశాసనం వల్ల తెలుస్తోంది. ఇక్కడ స్వామివారి విశేషం ఏమిటంటే స్వామివారికి నిత్యం కూడా పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది మూలవిరాటికి. అలాగే స్వామివారికి నిత్యం కూడా సుదర్శన నరసింహోమం జరుగుతుందండి. సుమారుగా 10-12 సంవత్సరాలుగా కేవలం 400 రూపాయల టికెట్ తోటి ఒక భార్యాభర్తలు స్వామివారి సుదర్శన నరసింహంలో పాల్గొనే విధంగా ఈ దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అలాగే స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ స్వామివారి విశేషం ఏమిటంటే ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యం అభిషేకం జరగటం, అలాగే నిత్యం సుదర్శన నరసింహం జరగడం ఇక్కడ విశేషం అండి. ఈ అంతర్వేదికి వచ్చిన వాళ్ళు తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం మరొకటి ఉంది. అదే అన్నా చెల్లెల గట్టు. మీరు నన్ను చూస్తూ ఉంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి. ఓ పక్కన నాకు కుడివైపున గంభీరమైన సముద్రం అలలతో ఎగిసిపడుతోంది, మరోవైపు చల్లని గోదావరి అలలు అలలుగా ప్రవహిస్తోంది. ఈ రెండు ఏకమయ్యే ప్రదేశాన్నే అన్నా చెల్లెళ్ళ గట్టు అంటారు. అంతర్వేదిలో లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు చాలా మంది స్వామివారి దర్శనానంతరం ఈ అన్నా చెల్లెళ్ళ గట్టును కూడా చూసేందుకు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తారు. కైకలూరు పక్షుల సంరక్షణ కేంద్రం అటపాకలో ఈ పక్షుల కిలకిల రావాలు, రెక్కల సవ్వళ్లను చూసేందుకు పెద్ద మొత్తంలో పర్యాటకులు వస్తూ ఉంటారు. వాళ్ళతో ఈ ప్రాంతం అంతా సందడిగా కనిపిస్తుంది. మొత్తం 77,138 ఎకరాల్లో విస్తరించిన అభయారణ్య ప్రాంతం కొల్లేరు. శీతాకాలం రావటంతోనే దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులతో ఈ ప్రాంతం చూడముచ్చటగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మన దేశానికి వలస వచ్చే పక్షులు దాదాపు 1349 రకాలుగా గుర్తించారు అధికారులు. వాటిల్లో ఎక్కువ శాతం కొల్లేరుకే వస్తూ ఉంటాయి. ఏషియన్ సీబర్డ్ నివేదికల ప్రకారం గతేడాది కొల్లేరుకి దాదాపు 105 రకాల పక్షి జాతులు వచ్చినట్లుగా ఒక అంచనా. పెలికాన్, ఉల్లంకిలు,
కింగ్ ఫిషర్, స్నేక్ బర్డ్స్ తో పాటు ఇంకా అనేక రకాల జాతుల పక్షులు కొల్లేరు పక్షి కేంద్రంలో సందడి చేస్తున్నాయి. పక్షుల జీవన శైలి, ఋతువుల్లో మార్పులు వచ్చినప్పుడు దాదాపు 4000 పక్షులు వాటికి అనుకూలమైన ప్రాంతాలకి వలస వెళుతూ ఉంటాయి. దాదాపు 1800 రకాల జాతుల పక్షులు కొల్లేరుకు వస్తూ ఉంటాయి. అవి చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తాయి. లైక్ రష్యా, టర్కీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి ప్రదేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా నుంచి రెడ్ పోచాట్, అలస్మా నుంచి పసిఫిక్ గోల్డెన్ ఫ్లవర్, ఐర్లాండ్ నుంచి కామన్ రెడ్ షాక్, ఐరోపా నుంచి యురేషియన్ స్పూన్ బిల్, దక్షిణాఫ్రికా నుండే బ్రహ్మణి షెల్టర్ ప్రధానంగా చెప్పుకునే జాతులు ఎక్కువగా కొల్లేరులో సందడి చేస్తూ ఉంటాయి. గోదావరి వాళ్ళ మాటలు చాలా కమ్మగా ఉంటాయి అంటారు. వాళ్ళు పెట్టే భోజనాలు మరీ రుచిగా ఉంటాయని విన్నాం కదా. లెట్స్ సీ, మనం రాంబాబు గారి ఇంటికి వెళ్తున్నాం కదా, ఎలా ఉంటుందో ఆతిథ్యం చూద్దాం. నమస్కారం రాంబాబు గారు. గోదావరి వాళ్ళ మర్యాదలు, వాళ్ళు పెట్టే భోజనాలు మామూలుగా ఉండవని ఇప్పటి వరకు మేము విన్నాం. మరి మీ ఇంటికి వచ్చాం, ఈ రోజు ఆతిథ్యం ఎలా ఉంటుందంటారు? ఇక్కడ వరకు వచ్చారు కదా, గోదావరి రుచులు ఎలా ఉంటాయో మేము చూపిస్తాం, రండి లోపల. తప్పకుండా. రాంబాబు గారు ఏవో పెడతారంటే భోజనాలు పెడతారని అనుకున్నాను, కానీ ఏంటండి ఇన్ని వెరైటీలు, ఇన్ని భోజనాలు, వావ్, నాకు చాలా కొత్తగా ఉంది. నేను కూడా అండి రాగానే అనుకున్నాను అరిటాకేంటి ఎంత పెద్దగా ఉంది అనుకున్నానండి. ఈ వెరైటీస్ ఇన్ని ఫుడ్ చూసాక ఇంకా అంత పెద్దగున్నా పర్లేదు అరిటాక్ అనిపిస్తుందండి ఇప్పుడు. రీజన్ ఏంటండి? అంటే సాధారణంగా విడివిడిగా పెడతాం కదా, మీరంతా కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్నారు, మమ్మల్ని మీ ఫ్యామిలీలో కలుపుకున్నారు. దీనికి ఏదైనా అర్థం పరమార్థం ఉందంటారా? ఆదిత్యానికి పశ్చిమ గోదావరి స్పెషల్ అంటారు. పశ్చిమ గోదావరి కంటే భీమవరం ఇంకా బాగుంటుంది. భీమవరం అంటే భీమవరం స్పెషల్. ఇప్పుడు ఇదేని కాదు, ఏ పండుగ వచ్చినా ఉమ్మడిగా సరదాగా ఊరందరూ కలుసుకొని, కుటుంబం అందరూ కలిసి పిల్లల పెద్దలతోటి అందరూ కలిసి సరదాగా భోజనం చేయడం అన్నది ఆనవాయితీ అంటారు, కానీ ఆనవాయితీ కాదు, ఆనందంగా అందరూ చేసుకోవడం. ఇది ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఇది ఆచారాన్ని కంటిన్యూ చేయడం, ఆనందంగా కంటిన్యూ చేస్తాం. సో ఒకే విస్తట్లో మొత్తం కుటుంబం సపరివార సమేతంగా. మరి కెందుకు ఆలస్యం, కానిచ్చేద్దామా? ఓకే, ముందు మీరు తీసుకోండి. అతిథులు ముందు తినాలంటారా? ఓ ముందు స్వీట్ ప్రారంభించాలి కదా. నేను సున్నుండే తీసానండి. మరి మేము మొదలు పెట్టే మీరు కూడా తినేయచ్చండి. మా అన్నయ్య గారు అమ్మాయి, మా వదిన గారు ఎంపీటీసీ గారు, ఎంపీటీసీ గారు భర్త అన్నయ్య, మళ్ళీ పక్కన అన్నయ్య, ఆయన అబ్బాయి, ఆయన ఒక అబ్బాయి, మా మనవరాలు, కోళ్ళు పక్క మనవరాలు, ఫ్రెండ్ గారు అమ్మాయి, తర్వాత అన్నయ్య గారు అబ్బాయి. ఏమండి ఈ చివరి నుంచి ఆ చివరిగా చూసేవరకు మెడనొప్పి వచ్చేసిందండి. చక్కగా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, అందరూ పండగ పూట కూర్చొని నవ్వుతూ ముచ్చట్లు పెడుతూ తింటే ఆనందమే వేరండి నిజంగా. అంటే అకేషనల్గా సంక్రాంతికే ఈ హడావుడి కనిపిస్తుందా అండి, లేదంటే ఇతరాతర పండుగలకు కూడా ఇదే గ్యాదరింగ్, ఇంతే ఏర్పాట్లు ఉంటాయా? సంక్రాంతి హైలైట్గా ఉంటుంది. దీపావళి అయినా, ఉగాది అయినా, ఇంకా ఉన్న పండుగలు, దసరాకి అన్నిటికి కూడా ఈక్వల్. వెస్ట్ గోదావరిలో భీమవరం ఏరియా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈరోజు మీ ఇంట్లో భోజనం చేస్తున్నాం కాబట్టి మీ వాళ్ళని అడగాలి, మీ ఆతిథ్యం ఎలా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం మేము అద్భుతంగా ఉందనే చెప్తాము, రెగ్యులర్గా వీళ్ళందరూ వచ్చిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళని కనుక్కోవాలి. సార్ మీరు తమ్ముడు అవుతాడండి. తమ్ముడు అవుతారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారా మీరు? రెగ్యులర్గా వస్తూ ఉంటాను నేను. ఈ తరహా ఆతిథ్యాలు మేము వచ్చామన్నా లేకపోతే? లేదండి, నేను ఎప్పుడు వచ్చినా సరే ఆ ఇంటికి వచ్చేటప్పటికి నేను తిన్నంత నేను వద్దన్నా సరే పెడతాను ఉంటారండి. ఇప్పుడు నాకనే కదండి, ఎవరు వచ్చినా సరే ఇంట్లోకి వస్తే కంపల్సరీ కూడా నిండే వెళ్ళాలండి, వద్దనిలా పెడతారండి కంపల్సరీ. ఎప్పుడు రాంబాబు గారు కూడా వండుతారండి, వంట చేస్తారు ఆయన, ఆయన కూడా వంట చేస్తారండి. అయితే కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, అదో ఫ్యాషన్ చేస్తాం. ఇట్లా ఫుడ్ సెక్షన్ అంటే నాన్ వెజ్ అయితే హైలైట్,
ఫిజ్ కూడా చాలా బాగుంటారు. ఇప్పుడు మీరు తిన్న తర్వాత చెప్పాలి. శ్రీమతి రాంబాబు గారిని అడగాలి. ఆయనేమో వంట చేసేస్తాను అంటున్నారు, పెట్టడమే కాదు మనలో మనమాట. వాటిల్లో అదే మీకేది చాలా ఇష్టం ఆయన చేసే వాటిల్లో? దమ్ బిర్యానీ, మటన్ కర్రీ. మటన్ కర్రీ, దమ్ బిర్యానీకి మీకు 100 మార్కులు పడ్డాయండి. మీకు ఏమి ఇష్టం మీ శ్రీమతి గారు చేసే వంటల్లో? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. ఆవిడ మీకు నాన్ వెజ్కి ఓటేస్తే మీరు వెజ్కి వేస్తారు. సరే, మీ అమ్మాయిని అడుగుదాం. నాన్న నీ పేరేంటి? గోవర్ధిని. గోవర్ధిని. నాకు ఈ పేరు మీద చిన్న అనుమానం అండి. అంటే గోవర్ధని అనేది చాలా యూనిక్ నేమ్, చాలా అద్భుతమైన పేరు. మీకు ఎలా వచ్చింది ఆ థాట్ అసలు? జాతక ప్రకారం గో మీద వచ్చింది. గోవర్ధిని అంటే ట్రెడిషనల్గా పూర్వకాలం మంచి నేమ్. ఈ రోజుల్లో అది ఇప్పుడు తెలియకుండా పోయి ఉన్న పేరు అది. దాన్ని మనం మరుగున పడిపోతున్న పేరు. దాన్ని తీసుకురావాలని మా అమ్మాయి పేరుకి ఇంకెవరి పేరు ఉండకూడదని యూనిక్ గా ఉండాలని ఆలోచించి పెట్టారు. చక్కనైన పేరండి. నాకు వినగానే చెవుల్లో అమృతం పోసినట్టుగా, మీరు అన్నట్టు యూనిక్గా ఉండాలని ఎవరు వినలేని పేరు ఇప్పటి వరకు ఒక్కసారిగా విన్నట్టుగా అనిపించింది చక్కగా. గోవర్ధిని అమ్మా నాన్నలు ఇద్దరు వంట చేస్తారట, వచ్చిన వాళ్ళందరికీ ఇలా సుష్టిగా పెడతారట, విన్నాము, ఇప్పుడు చూస్తున్నాము. సో వంటలో నాన్న వైపు ఉంటావా, అమ్మ వైపు ఉంటావా? నాన్న వైపు ఉంటాను. కూతుర్లండి వీళ్ళు. సరే నువ్వు చెప్పు, అమ్మా నాన్నలు చేసే వంటల్లో ఏం నచ్చుతుంది? మా డాడీ బిర్యానీ చాలా బాగా చేస్తారు. మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. మా మమ్మీ చేసే వెజ్ ఐటమ్స్ అన్ని ఇష్టం. మా డాడీ వెజ్ ఐటమ్స్ చేస్తే నచ్చదు. చాలా జెన్యూన్గా, చాలా ఓపెన్గా చెప్పేసింది. నీకు సంక్రాంతి అనగానే మీ ఊర్లో టక్కున గుర్తొచ్చేది? ఇప్పుడు మాకు సంక్రాంతి అంటే ముగ్గులు గుర్తొస్తాయి, అలాగా? మామూలుగా సంక్రాంతికి మా చుట్టాలందరూ ఇక్కడికే వస్తారు. మా అత్త వాళ్ళు కానీ అందరూ ఇక్కడికే వస్తారనమాట. సో అందరం కలిసి ఇలాగా రోజు కలిసి తినడం కానీ, ముగ్గులు వేసుకోవడం కానీ, కోడి పందాలకి వెళ్ళడం కానీ, ఇవన్నీ సంక్రాంతిలో బాగా ఎంజాయ్ చేస్తాం మేము. యూజువల్గా మా కజిన్స్ అందరూ ఎక్కువ వచ్చేది అయితే సమ్మర్కి, లేకపోతే సంక్రాంతికి. ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఇంట్లో అందరూ సంక్రాంతికి అయితే ఉంటారు. సో చాలా మెమరబుల్ టైమ్ ఆఫ్ ది ఇయర్ మాకు సంక్రాంతి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ని హ్యాపీగా ఆస్వాదిస్తూ తిన్నారు. చాలా మెమరబుల్గా ఉంది. అయితే రాంబాబు గారు, మీ ఆతిథ్యం బాగుంది, మీ గురించి ఊర్లో వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ బాగుంది. అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్పారు, వినడానికి మాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఏంటి ఈ 160 మందికి క్యారేజీలు పంపించి భోజనాలు పంపడం అన్నది రెగ్యులర్ యాక్టివిటీ? దేనికి? ఏంటి ఆ ఇన్స్పిరేషన్, ఏంటి ఆ స్టోరీ ఏంటి? స్టోరీ అని కాదు అది. కొంతమంది మన ప్రతి ఏరియాలో కూడా భోజనం లేకుండా, అంటే అన్నీ వండుకుని ఓపిక లేకపోతే, తిండి లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఏదో కార్యక్రమం చేద్దాం, భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడు. అన్ని దానాల కంటే అన్నదానం అంటారు. నేను అన్నదానం అని అనకూడదని అనుకుంటున్నాను. వాళ్ళు కుటుంబ సభ్యులు, వాళ్ళు మనలాంటి మనుషులే. ఏది చేసుకున్నా, ఏది ఎంత సంపాదించినా మన తర్వాత ఎవరో వస్తారో, అనుభవిస్తారో, చేస్తారు. ఉన్న దాంట్లో ఏదో చేయాలి. నాకు ఈ భగవంతుడు అవకాశం ఇచ్చారని నేను భావిస్తాను. ఎక్కువ మొదలుపెట్టినప్పుడు ఏ సంఖ్యలో పంపించారండి? మొదలుపెట్టినప్పుడు అంటే 200 క్యారేజీలు అండి. ఇంటికి తగ్గినాయి అంటే అది విచిత్రం అన్నమాట. నేను చెప్తాను, మీరు క్యారేజ్ పంపుతున్నారంటే మనకు పేరు వచ్చేస్తుందా, మనం తల్లిదండ్రులు చూడట్లేదని భయానికి 100% క్యాచ్ చేశారు. అది బాగా ఎక్కువ. మనం పంపే ఏరియాలో చూడని కోడలు, చూడని కొడుకు ఉండరు. కొద్ది పరువు గల ఉన్న వాళ్ళు ఉంటాయి. మనం పంపే క్యారేజీల్లో ఆ భయం ఎక్కువ ఉంది. మనం పెట్టకపోతే మా నాన్న వెళ్ళి క్యారేజ్ అడుగుతాడు, నేను రోడ్డు ఎక్కక్కర్లేదు అని పిల్లానికి భయం చెప్తాడు, కోడలు కూడా భయపడతాడు. ఏమైనా రాంబాబు గారు, మీరు ఇస్తున్న మర్యాదలు, చేస్తున్న సర్వీసెస్ అన్నీ కూడా చాలా స్ఫూర్తిని నింపుతున్నాయండి. ఆల్ ఆఫ్ సడన్ చేయలేకపోవచ్చు, కానీ కుదిరినంతలో పరోపకారం చేయాలన్న ఒక మెసేజ్ అయితే కన్వే అవుతుంది. వీలైనంత వరకు చేయాలి అని నేటి తరానికి స్ఫూర్తినిస్తున్నట్లుగా ఉంది. వెరీ ఇన్స్పిరేషనల్గా ఉందండి మీ స్టోరీ. పందాలు అవి మీకు బాగా జోష్తో ఉంటాయి అనుకుంటాను. బాగా పట్టుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సంక్రాంతి అంటేనే కోడి పందాలతోటి ఎంజాయ్మెంట్లు స్టార్ట్ అవుతాయండి మగవాళ్ళకి. గోదావరి జిల్లాలకి సంక్రాంతికి వస్తున్నారంటేనే ముందు కోడి పందాలు గుర్తొస్తాయి అందరికీ. ప్లస్ అదే కాకుండా ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఏదైనా పందానికి వెళ్ళి బోల్డ్ డబ్బులు తెచ్చిన సందర్భాలు ఉన్నాయా మీరు? ఉన్నాయి. ఇక మా చిన్నాన్నగారితో పాటు ఇద్దరం కలిపి వేసామండి. నేను పందాలకి వెళ్ళండి అన్ని డబ్బులని పోగొట్టుకుని మూల కూర్చొని ఉన్నానండి. మా చిన్నాన్నగారు వచ్చారు. వచ్చి పందాలు వేస్తుంటే
అండి వాళ్ళకి కూర్చో నువ్వేం మాట్లాడగానే కూర్చొని పెట్టారండి నన్ను. నేను కూర్చున్నా. అవతల వాళ్ళు పందెం వేసేటప్పుడు పలానా పుంజు మాది, మేము పందెం వేస్తున్నాం మీరు వేస్తారా అంటే మీది ఏ పుంజు కావాలని అవతల వాళ్ళు అడిగారు. వాళ్ళకి నచ్చింది చెప్పారు. సరే అది మీది మాది ఇది నువ్వు అలా కూర్చో అన్నారని నన్ను ఏం మాట్లాడలే. వాళ్ళు అలా 5 పందాలు కంటిన్యూ డబ్బులు పట్టుకొచ్చి ఇస్తానే ఉన్నారండి మాకు. నువ్వు పోగొట్టుకున్నాయన్నీ నీకు వచ్చేసినాయి అని అడిగారండి. వచ్చేసినా సర్లే వెళ్ళిపోతాడు. ఇదేదో పెద్ద స్కీమేనండి. సో ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఎలా ఉంటుంది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఈ విందు భోజనాన్ని చూపిస్తే సరిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రోమో ఇది. అంతే. మొత్తం మీద రాంబాబు గారు చాలా మంచి భోజనం పెట్టించారండి. సాధారణంగా మేము చేస్తాం కానీ ఎవరింటికైనా వెళ్తే కాస్త స్పెషల్గా ట్రీట్ చేస్తారనుకున్నాం. కానీ ఈ ఏకవిస్తరి అరిటాకు భోజనం సకుటుంబ సపరివార సమేతంగా భోజనం చేయటం, ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చాలా అద్భుతంగా అనిపించింది. రుచిపరంగా కూడా తృప్తిగా అనిపించింది, సంతుష్టిగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమందరూ మీతో కలిపి సంక్రాంతి చేసుకుంటున్నాం, మేము ఖుషే. మరి మా ప్రేక్షకులకు కూడా ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్దామా? హ్యాపీ సంక్రాంతి.